Hello officers, welcome to the 30th episode of Environment by Prerna ICS for UPSC Prelims 2026. ఇవాళ మనము స్పీషీస్ దట్ ఆర్ ఇన్ న్యూస్ లాస్ట్ వీక్ అన్ని డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ విత్ అవర్ ఫస్ట్ స్పీషీ దట్ ఈస్ ఇన్ న్యూస్, దట్ ఈస్ ఒరోబాన్షే ఈజిప్టియాకా. సో ఇది ఎందుకని న్యూస్ లో ఉందంటే, ఫస్ట్ ది స్పీషీ ఇస్ పారాసైటిక్ ఇన్ నేచర్. అంటే ఈ ప్లాంట్ స్పీషీస్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో, they are feeding or they are parasiting on the mustard plants that are there or the mustard crop that is there. సో ఇప్పుడు మస్టర్డ్ క్రాప్స్ మీద ఇవి అంటే వాటిని హోస్ట్ చేసుకొని ఇవి పారాసైట్స్ లాగా వాటి మీద గ్రో అయినప్పుడు ఏమవుతుంది అంటే, దీస్ ప్లాంట్స్ దే డు నాట్ హ్యావ్ ఎనీ క్లోరోఫిల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఫుడ్. సో వీటంతలు ఇవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవు. అప్పుడు ఆ ఫుడ్ కోసం అవి మస్టర్డ్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దీనివల్ల మనకి మస్టర్డ్ ప్లాంట్స్ అనేవి న్యూట్రిషన్, దాని ఏదైతే ఆ ప్లాంట్ కి మస్టర్డ్ ప్లాంట్ గ్రోత్ కి రావాల్సిన న్యూట్రిషన్ ఉందో అదంతా ఈ ప్లాంట్స్ కన్జ్యూమ్ చేసి దానివల్ల క్రాప్ అనేది మస్టర్డ్ క్రాప్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎఫెక్టింగ్ బోత్ ద ఫార్మర్ కమ్యూనిటీ, ఎస్ అంటే వాళ్ళ ఇన్కమ్ దెబ్బతింటుంది, అలాగే మన ఎక్స్పోర్ట్స్ కూడా. మనం ఏవైతే ఆయిల్స్ నుండి, మస్టర్డ్ ఆయిల్ నుండి ఎక్స్పోర్ట్స్ నుండి ఎకానమీ బిల్డ్ చేద్దాము అని అనుకున్నామో, సో దట్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ వై దిస్ ఈస్ అ హ్యూజ్ కన్సర్న్ అండ్ దట్ ఈస్ వై దిస్ ఈస్ ఇన్ న్యూస్ అండ్ దట్ ఈస్ వై వీఆర్ డిస్కసింగ్ దిస్ స్పీషీస్. సో we'll come to the facts that are related to this particular species. This is also commonly known as Egyptian broom rape, which is highly destructive, and they are obligate root parasitic flowering plant in the family of the Orovanshiaceae. Now root parasitic ante they grow from the roots, ante avi root of the mustard plant nundi grow avutayi, and these again they are flowering. Meer ikkada chuste they have a beautiful purple color or lavender color flowers that they have. So ee plant ki nenu cheppinattuga chlorophyll anedi undadu, and that is why they depend upon the host plant for water as well as for carbon and nutrients. So these usually thrive in the mustard growing regions of the country, that is the northwestern part of the country, that especially in Rajasthan and హర్యానా స్టేట్స్. సో వీటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఎప్పుడైతే ఇప్పుడు అవి జస్ట్ మనం చెట్లని మధ్యలో దీన్ని వీడ్ లాగా తీసేసినా కూడా ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ లివ్ ఇన్ ద సాయిల్ అప్ టు 20 years, అండ్ ఆఫ్టర్ 20 years అంటే మనం క్రాప్స్ మారుస్తూ ఉన్నా కూడా మళ్ళీ ఒకవేళ మీరు మస్టర్డ్ ప్లాంట్స్ ఎప్పుడైతే వేస్తారో అప్పుడు బికాస్ దే డోర్మెంట్ అండ్ దే కెన్ స్టే ఇన్సైడ్ ద సాయిల్ ఫర్ 20 years, 20 years తర్వాత మీరు మస్టర్డ్ క్రాప్ వేసినా కూడా మళ్ళీ దాన్ని ఆ ప్లాంట్స్ ని ఇన్ఫెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వై దే ఆర్ మోర్ డేంజరస్ అండ్ మోర్ పారాసైటిక్ ఇన్ నేచర్, అండ్ దట్ ఈస్ వై వీఆర్ డిస్కసింగ్ ఇట్. నౌ దిస్ స్ప్రెడ్స్ త్రూ విండ్, ఇరిగేషన్, వాటర్ అండ్ ఫార్మ్ టూల్స్ యాజ్ వెల్ యాజ్ కంటామినేటెడ్ సాయిల్. సో మనకి ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఫ్రమ్ వన్ ఏరియా టు అదర్ అంటే, మనం యూజ్ చేసే ఫార్మ్ టూల్స్ నుండి అండ్ అదర్ మోడ్స్ లైక్ ద న్యాచురల్ వన్స్ లైక్ ద విండ్, వాటర్ ఎట్సెట్రా, సాయిల్ నుండి కూడా. సో ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, దట్ దే కెనాట్ సర్వైవ్ వితౌట్ ద హోస్ట్ ప్లాంట్. ఖచ్చితంగా దాని హోస్ట్ ప్లాంట్ దట్ ఈస్ మస్టర్డ్ ప్లాంట్ మీదనే అవి సర్వైవ్ అవుతాయి, అండ్ దే కెన్ అటాచ్ to the roots of the crop which appear above the ground, making the early detection very difficult. సో అవి అటాచ్ అవ్వడం రూట్ మీద అవుతాయి, చాలా తర్వాతే అవి గ్రో అయ్యి మనకు ఆ పర్పుల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి గ్రౌండ్ మీద కనిపిస్తాయి. సో అండ్ దర్ రిప్రొడక్టివ్ కెపాసిటీ ఇస్ వెరీ వెరీ హై. అంటే ఒక్క ప్లాంట్ కెన్ ప్రొడ్యూస్ అప్ టు 40 to 45 flowers which will release around 4,000 to 5,000 microscopic seeds. So this is one of the important characteristics. That means their reproductive rate is very very high and they grow very fast when infested in a mustard field. So this is how we are looking at it. So దీని consequence ఏంటి? We said that moist soil and the first irrigation ఏవైతే మనకి తడిగా నేల తడిపినప్పుడు అండ్ ఫస్ట్ ఇరిగేషన్ ఎప్పుడైతే మనం ఆ అగ్రికల్చరల్ క్రాప్ లో చేస్తామో, దట్ ప్రమోట్స్ ద సీడ్ జర్మినేషన్ ఆన్ ద రూట్స్ ఆఫ్ దిస్ మస్టర్డ్ సీడ్స్. సో దీని వల్ల ఏం కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి? యాజ్ ఐ టోల్డ్ యూ, this leads to the wilting,
yellowing and stunted growth of this mustard, which reduces the yield of the crop, and it reduces the farmer's confidence, leading to shift away from the mustard cultivation. Why is it important for India? Because it is threatening the goal of cutting edible oil imports, as mustard contributes to around 4 million tons to domestic oil production. So this is what is in news. Then moving on to our next species that is in news, that is Erivan anomalous blue butterfly. Why is it called the blue butterfly? Because of the blue shade that it has over its wing. So you can see that it has black spots on it, and when it is open you can find the shades of blue. Now, why is this particular butterfly in news? Because in the COP 17th meeting of the Convention of Biodiversity, this butterfly is released as the logo by Armenia. Yes, so this particular butterfly belongs to the family of Lysardinia, and the habitat is the southern Transcaucasian region, which specifically inhabits the Armenian country. ఇది ఎక్కడ ఎక్కువ వరకు మనకు కనిపిస్తుంది అంటే ఇన్ ద హై ఎలివేషన్ రీజన్స్ around 1200 to 2200 meters above the sea level. There only you will find this particular butterfly, and this is endemic to this region. ఎండమిక్ అంటే న్యాచురల్ గా అక్కడే కనిపిస్తాయి, మనకి వేరే ప్లేసెస్ లో యూజువల్ గా ఇవి కనిపించవు. ఎస్, then it produces one generation per year, with adult butterflies typically active from the mid-June to mid-July months. సో ఇది ఏ ప్లాంట్ మీద హోస్ట్ అయ్యి లార్వే అనేది పెడుతుంది అనేది ఇంకా మనకి స్పెసిఫికల్ గా తెలియదు. సో వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ butterfly, what is the significance of it ante this is listed as the endangered species in the IUCN Red List, and it is listed as endangered in the Red Book of Animals of Armenia in 2010, but currently it is not included in the IUCN Red List. So what happens here is we are talking about this specific species which is endangered in that particular country, that is Armenia. And that is why in COP 17 that is being held in Armenia, they have used this butterfly as a logo for the Convention on Biodiversity. Yes, so ఇది దీని స్పీషీస్ యొక్క కన్జర్వేషన్ ని ఇంకా హెల్ప్ చేయడానికనే ఈ బటర్ఫ్లై ని లోగోగా వాడారు. దట్ మీన్స్ ద పాపులేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్పీషీస్ ఇస్ డిక్లైనింగ్ వెరీ ఫాస్ట్. సో దాని అవేర్నెస్ క్రియేట్ చేయడానికే మనం ట్రై చేస్తున్నాం. సో ఇన్ దట్ area, so it becomes important for us to know about this species, and UPSC is interested when such species are seen on global conventions. So as we can see, the importance of this butterfly is that it acts as an indicator species reflecting the health of the ecosystem. So if these particular species are absent, or if the species population is declining in any ecosystem, that means that health of the ecosystem is also declining. Yes, so this is used as the central motif, as I told you, in the Convention on Biodiversity, to symbolize the local biodiversity and need for global convention and conservation of this particular species. Moving on to the third species that is in use, that is Senna spectabilis. This particular species is an invasive species. So if you see, the first one was a parasitic species, the second one is a indicator species, and the third one is a invasive species. Now, this particular species is in use because the Tamil Nadu government wants to eliminate this particular invasive species from its state by March 2026. So this is one of the goals that the forest divisions have of the Tamil Nadu state government has taken up. This particular species, this is native to the South and Central American regions like Brazil, Argentina,
పెరు, బొలీవియా, వెనిజువెలా, దీస్ ఏరియాస్. సో అక్కడ ఉండే ప్లాంట్ ని ఇక్కడికి మనకి ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి తీసుకొని వచ్చారు. బట్ దెన్ దే డిడ్ నాట్ నో దట్ దీస్ స్పీషీస్ ఆర్ ఇన్వేసివ్. వన్స్ దిస్ స్పీషీస్ ఆర్ బ్రాట్ అండ్ దే ప్లాంటెడ్ ఇన్ దీస్ స్టేట్స్, దే స్టార్టెడ్ టు గ్రో ర్యాపిడ్లీ. So one of the characteristics of invasive species is they grow very rapidly. Because they do not have any predators, అంటే వాటి న్యాచురల్ ప్రిడేటర్స్ అనేవి వాటి రీజన్ లో ఉంటాయి. ఇక్కడికి వచ్చి చూస్తే మనకి ఈ సీడ్స్ తినేవి కానీ ఈ ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యే ప్రిడేటర్స్ కానీ ఏమి లేవు కాబట్టి దెన్ యూ కెన్ సీ దట్ దేర్ పాపులేషన్ ఆల్సో విల్ ఇంక్రీజ్. And it will start to replace the local biodiversity or local plants and trees that are growing, because they are very highly competitive and వాటికి predators లేవు, వాటికి infestations ఎక్కువ రావు in this particular region, and hence they will replace the local plants or trees that are there. That is the biggest problem with invasive species. Now, in India, it is aggressively invaded the Nilgiris, Mudumalai, Satyamangalam, Anaikatti, and the Western Ghats ecosystem, and everyone is facing this specific threat because of the invasive species that are there. Now, they usually ఈ trees ఎక్కడ సస్టైన్ అవుతాయంటే in dry to moist deciduous forest, disturbed woodlands, savannas, and well-drained soils. Now, they prefer full sunlight and adapt to poor soils as well, and they spread easily through prolific seeds. And you can see that the characteristics are 7 to 18 meters tall, and they also when they're spreading they have a dense coverage forming thick canopies, and they also have this leaves that exhibit the nightic nasty. That means these leaves they close at night and then they open in the mornings. They usually traditionally used for fuel wood, ornamental planting, and also for shade purpose. Now, when you come to the IUCN status, it is least concern. Remember, any invasive alien species or invasive species, their IUCN status will usually be least concern because they grow rapidly. What population decline అనేవి ఉండదు. Instead, they are growing at a rapid pace. That is the problem to the biodiversity. So, whenever you remember a species, if you know that it is an invasive alien species, you can easily tell its IUCN status as well. Now let us look at the ill effects or the effects of this particular species on the ecosystem. Now, it suppresses the native vegetation, as I told you, by forming these dense monocultures, reducing the forest biodiversity. So forest lo unna anni types of vegetations ni idi or trees ni idi replace chestundi. So all the vegetation is being replaced by this particular species. అప్పుడు ఏమవుతుంది అంటే ఏవైతే హెర్బివోరస్ యానిమల్స్ వేరే కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ మీద ఆర్ ట్రీస్ మీద వాటి ఫుడ్ కోసం డిపెండ్ అయి ఉన్నాయో అవి కూడా వీటి వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి, బికాస్ దే డోంట్ ఫీడ్ ఆన్ దిస్ పర్టికులర్ స్పీషీస్. దే ఓన్లీ ఫీడ్ ఆన్ అ పర్టికులర్ స్పీషీస్ ఆఫ్ వెజిటేషన్ దట్ యూస్ టు బి దేర్ ఇన్ ద లోకల్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లో ఉన్న వెజిటేషన్ ఇప్పుడు లేదు అండ్ దే ఆర్ బీయింగ్ రిప్లేస్డ్ బై దిస్ ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్. సో ఈ యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. వన్స్ ద హెర్బివోరస్ యానిమల్స్ ఆర్ ఎఫెక్టెడ్, వాటి పాపులేషన్ డిక్లైన్ అయితే ఇట్ విల్ ఎఫెక్ట్ ద carnivores that are there. So it is affecting the whole ecosystem and the biodiversities of these forests, and that is why this has become a exclusive and an important thing for the Tamil Nadu government to conserve or eliminate this particular species. Then this limits the fodder availability to elephants, deer, and other herbivores, altering wildlife movement patterns, and it raises the risk of forest fire due to dry biomass that it has. And this also delays the natural forest regeneration through long-term ecosystem resilience. So because it doesn't have any other threat for its decline in the population, they are more resilient to the ecosystem as well, and they survive for a longer period of time. So their removal, their elimination is harder than the plantation itself. So these are few species that are in news, and for more such videos keep watching Prerna ICS. Thank you.